పటాన్చెరు ఓఆర్ఆర్ పై కారు అదుపు తప్పి రైలింగ్ కి ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందగా డ్రైవర్ కి తీవ్ర గాయాలయ్యాయి. లాస్యా నందిత మృతదేహానికి గాంధీ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేశారు. అనంతరం కంటోన్మెంట్ కాకగూడలోని ఎమ్మెల్యే లాస్యా నందిత ఇంటి వద్దకి భౌతిక కాయాన్ని తరలించారు. కారు ప్రమాదంలో మరణించిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత కేసుని బాలానగర్ ఏసీపీ శ్రీనివాస్ పరిశీలిస్తున్నారు. ప్రమాదం జరిగిన విధానంపై దర్యాప్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే లాస్యా నందిత సికింద్రాబాద్ నుండి సదాశివపేట వెళ్లే క్రమంలో సుల్తాన్పూర్ ఓఆర్ఆర్ పై ప్రమాదానికి గురైంది. కారు అతివేగంతో రైలింగ్ కి ఢీకొట్టడంతో ఎమ్మెల్యే లాస్యా నందిత అక్కడికక్కడే మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన పిఏ ఆకాష్ ని మియాపూర్లోని శ్రీకర్ హాస్పిటల్లోకి తరలించారు. అతను మెల్లగా కోలుకుంటున్నాడు. అతని స్టేట్మెంట్ ని పోలీసులు రికార్డు చేశారు. తనకి ఏం గుర్తులేదని ఆకాష్ తెలిపాడు. లాస్యా నందిత కుటుంబ సభ్యుల్ని మాజీ మంత్రి హరీష్ రావు పరామర్శించారు. చిన్న వయసులో మృతి చెందడం పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకి ధైర్యం చెప్పారు. సీఎం రేవంత్ తో పాటు పలువురు సంతాపం ప్రకటించారు. లాస్యా నందిత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఫిబ్రవరి 13న నల్గొండలో నిర్వహించిన బహిరంగ సభకి లాస్యా నందిత వెళ్లారు. తిరిగి వస్తున్నప్పుడు నల్గొండ సమీపంలోని చర్లపల్లి వద్ద లాస్యా నందిత కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఎమ్మెల్యే కారుని వెనుక నుంచి మరో కారు ఢీకొట్టింది. దీంతో కారు ముందున్న పోలీసు సిబ్బందిపైకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కారు ఢీకొనడంతో హోంగార్డు మృతి చెందాడు. అలాగే ఎమ్మెల్యే తలకి స్వల్ప గాయాలయ్యాయి. డిసెంబర్ 24న సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్యా నందిత బోయిన్పల్లిలోని విఆర్ హాస్పిటల్ 7వ సంవత్సర వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యేతో పాటు లిఫ్ట్లో చాలా మంది ఎక్కారు. కానీ పరిమితికి మించి ఎక్కినందుకు లాస్యా నందిత లిఫ్ట్లో చిక్కుకున్నారు. దాదాపు 3 గంటల పాటు లోపల ఇరుక్కున్నారు. లిఫ్ట్ ఎంతకు తెరుచుకోకపోవడంతో లిఫ్ట్ డోర్లని బద్దలు కొట్టి ఎమ్మెల్యేని బయటకు లాగారు. గత ఏడాది ఫిబ్రవరి 19న బీఆర్ఎస్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారు. ఆయనపై అభిమానంతో అభిమానులు సాయన్న కుమార్తెని అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించారు. 2 రోజుల క్రితం సాయన్న ప్రథమ వర్ధంతి నిర్వహించారు. ఇంతలోనే లాస్యా నందిత మృతి చెందడంపై అందరినీ విషాదంలో నింపింది. हो गया था मैं सो गया था। ऐसा नहीं भाई, आपको मालूम रहता ना मैडम जाने का टाइम आने का टाइम ड्यूटी में सो गए बोल तो मेरे को नहीं वो कब इश्यू ఎప్పుడైంది ఏదైనా మీకేం తెలుస్తుంది? నేను మార్నింగ్ డ్యూటీకి వచ్చాను. ఇప్పుడు విషయం తెలియగానే నాకు తీసుకొని మా గన్మేళ మేడం దగ్గర హాస్పిటల్ దగ్గర ఉన్నప్పుడు ఇంకా ఆ విషయం ఏమో నాకు తెలియదు అన్న ఇంకా స్పష్టంగా
అది వస్తున్నారు, మేడం దగ్గర ఉన్నారు గన్మెన్లో. నేను ఇప్పుడు ఉదయం తెలియగానే విషయము మేడం వాళ్ళ దగ్గరికి వచ్చాను. అంటే ఈరోజు డ్యూటీలో నేను వచ్చినాను. అది విషయం ఇంకా సమాచారం అయితే పూర్తి ఎవరో తెలియదు. మీ మార్నింగ్ డ్యూటీ టైమింగ్స్ అంటే మాకు రిలీవ్ మార్నింగ్ ఎమర్జెన్సీ మేడం ఎక్కడికి వెళ్తున్నారు? రాగానే ఇన్ఫర్మేషన్ అంటే నిన్నటి గన్మెన్లో ఎవరన్నా అక్కడ మేడం గారు ఉన్నారు కదా సార్. అంటే డ్యూటీ ఈ రోజా లేకపోతే నాది ఈరోజు సార్, అందుకే ఏ విషయం తెలియదు సార్.